నోరు చప్పపడిపోయిందా? అయితే ఒక్కసారి ఈ కారం వేసుకు తినండి. మర్చిపోయిన రుచులన్నీ గుర్తొస్తాయి. అంత బావుంటుంది ఈ కారం. ఏంటా అనుకుంటున్నారా? నల్ల కారం అండి. బాలింతలు సైతం చక్కగా తినగలిగే నల్ల కారం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నల్ల కారానికి కావాల్సిన పదార్థాలైతే చూసేద్దాం. నేను ఇక్కడ 50 గ్రాముల వరకు ఎండుమిర్చి తీసుకున్నాను. ఎండుమిర్చిని ఈ విధంగా తొడిమలైతే తీసేసుకోవాలి. ఆ తర్వాత ఒక వెల్లుల్లిపాయ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత 1/4 కప్పు ధనియాలు తీసుకున్నాను. అలాగే కొంచెం చింతపండు, ఇది మన రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే అరకప్పు వరకు మినపప్పు, మీరు పొట్టు మినపప్పు అయినా తీసుకోవచ్చు, లేదంటే మినపగుళ్ళు అయినా తీసుకోవచ్చు. అలాగే ఒక 2 స్పూన్ల వరకు జీలకర్ర తీసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు ఎంత ఎక్కువగా వేసుకుంటే ఈ కారం అనేది అంత బాగుంటుంది. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టేసుకుని నేనైతే ఆయిల్ వేసేసాను. ఎండుమిర్చిని తొడిమెలు తీసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి ఇందులో వేసేసుకోవాలి. ఇవి మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేగినా కూడా బాగా నల్లగా అయిపోతుంది కాబట్టి ఇలా మంచి రంగు వచ్చే వరకు వేయించుకుందాము. నోరు బాగాలేనప్పుడు ఒక్కొక్కసారి జ్వరం వచ్చి నోరు ఏమీ తినాలనిపించదు కదా, అటువంటప్పుడు ఈ నల్లకారం వేసుకుని తినండి. చక్కగా ఏదైనా సరే రుచి చక్కగా తెలుస్తుంది. కడుపు నిండా అన్నం తినేస్తారు. ఇదిగోండి, ఎండుమిర్చి అయితే చక్కగా వేగిపోయాయి. ఇప్పుడైతే గిన్నెలో తీసేసుకున్నాను. ఆ తర్వాత మినపప్పు వేసుకుని ఈ విధంగా చక్కగా దోరగా వేయించుకోవాలి. ఇది బాగా దోరగా అవ్వాలండి. ఇదిగోండి, ఇలాగైతే అవ్వాలి. మరి పచ్చిగుంటే పచ్చివాసన వస్తుంది కాబట్టి చక్కగా ఎర్రగా అయితే వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే ధనియాలు అయితే వేసేసుకోవాలి. అలాగే జీలకర్ర కూడా వేసుకుని ఇదంతా కూడా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకుంటేనే ఈ కారపొడికి మంచి టేస్ట్ అనేది వస్తుంది. నల్ల కారం అంటారండి. మన పాతకాలంలో అయితే చక్కగా రోట్లో వేసి దంచుతూ ఉండేవాళ్ళు. అలా దంచిన పొడి వాసన గుమాయించేదండి. చాలా అంటే చాలా బాగుండేది. ఇప్పుడు ఉన్న కాలంలో అయితే రోళ్ళు అనేవి చాలా అరుదైపోయాయండి. కాబట్టి మిక్సీలో వేసి ఒక తిప్పేస్తున్నారు. మరి తప్పదు కదండి, కొన్ని పరిస్థితులకు తగ్గట్టుగా మనం కూడా మారిపోవాలి కదా. ఆ తర్వాత నేను ఇక్కడ కొంచెం కరివేపాకు అయితే వేస్తున్నాను. కరివేపాకు అయితే మొత్తం కూడా ఇలా తీసేసి తాజాగా ఉన్న కరివేపాకు వేసుకున్నట్లయితే ఈ నల్లకారంకి టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు కరివేపాకు వేసేసి ఇదంతా కూడా పచ్చివాసన పోయే వరకు చక్కగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకుంటే నల్లకారం అనేది చాలా బాగుంటుంది. బాలింతలకి మొదటి ముద్దగా ఈ కారపొడితోనే, అంటే ఈ నల్లకారంతోనే పెట్టేవాళ్ళండి. ఇది చాలా బాగుంటుంది. జ్వరం వచ్చినప్పుడు కానీ, లేదంటే బాలింతలకి ఇడ్లీలోకి, అలాగే దోశల్లోకి, దేంట్లోకైనా సరే చాలా చాలా బాగుంటుంది ఈ నల్లకారం. చూసారు కదా, ఇవన్నీ కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడైతే గిన్నెలోకి అయితే తీసేసాను. ఆ తర్వాత ఇది బాగా చల్లారిపోనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు చిన్న మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకోవాలి. పెద్ద మిక్సీ జార్ తీసుకున్నట్లయితే కనుక అన్నీ ఒకేసారి వేసేసి మిక్సీ పట్టేసుకోవచ్చు. నేనైతే చిన్నది తీసుకున్నాను కాబట్టి కొంచెం కొంచెంగా వేస్తున్నాను. ఇది మరీ మెత్తగా పొడి చేసేసుకోకూడదండి. కొంచెం బరకగానే ఉండాలి. అప్పుడే మనకి ఈ నల్లకారం టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు సగం వేసాను. ఆ తర్వాత నేను ఇక్కడ కల్లు ఉప్పు తీసుకుంటున్నానండి. లా ఉప్పు అంటారు కదా, ఆ ఉప్పు అయితే తీసుకున్నాను. ఆ తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. మూత పెట్టి ముందుగా ఇదైతే మిక్సీ పట్టుకుందాము. ఇదిగోండి, మిక్సీ ఏ విధంగా పట్టాను. కొంచెం బరకగానే పట్టాను నేను. మెత్తగా అయితే బాగోదు కాబట్టి ఇలా బరకగా పట్టుకోవాలి. చూసారు కదా, ఇక్కడ వాసన అయితే గుమాయిస్తుందండి. ఈ వాసన మీకు కూడా వస్తే బాగుండు అనిపించిందండి. అంత బాగుంది ఈ వాసన. మరి మీలో ఎంతమందికి నల్లకారం అంటే ఇష్టం? వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని, లేదంటే పప్పు నూనె వేసుకుని తిన్నట్లయితే అస్సలు చాలా బాగుంటుందండి. ఈ కారం ముందు అన్ని నాన్ వెజ్ కర్రీలు కానీ, వెజ్ కర్రీలు కానీ వేస్ట్ అండి. అంత బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు మిగిలినవి కూడా ఇందులో వేసేసుకుని ఉప్పు అలాగే వెల్లుల్లి వేసేసుకుని కొంచెం చింతపండు అయితే వేసాను. చింతపండు ఆప్షనల్ అండి. మీకు ఒకవేళ నచ్చకపోతే చింతపండు స్కిప్ చేసేయచ్చు. చింతపండు వేసుకోకపోయినా ఈ నల్లకారం అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది కూడా నేను మిక్సీ పట్టేసి రెండు కలిపి ఒకేసారి మిక్సీ పట్టేశానండి. అంటే ముందుగా గిన్నెలోకి వేసేసుకున్నాను కదా, ఆ తర్వాత అది కూడా మళ్ళీ సగం ఇందులోకి వేసి మొత్తం అంతా కూడా ఈ విధంగా మిక్సీ పట్టేశాను. ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, ఘుమఘుమలాడిపోతుంది వాసన అయితే. అసలు ఇడ్లీలోకి కానీ, ఇది వేడివేడి అన్నంలోకి కానీ, దోశలోకి కానీ
పునుగుల్లోకి కానీ దేంట్లోకైనా సరే చాలా బాగుంటుందండి ఈ నల్లకారం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి వేడివేడిగా అన్నం అయితే తీసేసుకున్నాను. ఆ తర్వాత మనం తయారు చేసుకున్న నల్లకారాన్ని ఇందులో వేసుకుందాం. చాలామందికి జ్వరం వచ్చిన తర్వాత ఆకలి అనిపించదు, నోరు బాగోదు. లేదంటే గనక చాలామందికి ఆకలి అనేది తగ్గిపోతూ ఉంటుంది. అటువంటప్పుడు ఈ కారం వేసుకోండి. అలాగే ఇప్పుడు వర్షాలైతే స్టార్ట్ అవుతున్నాయి కదా! వర్షాలు స్టార్ట్ అవుతున్న ఈ సమయంలో చాలామందికి జలుబులని, అలాగే జ్వరాలని వస్తూ ఉంటాయి. మరి అటువంటప్పుడు కూడా ఈ కారపొడి వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో ధనియాలు, కరివేపాకు, అలాగే ఇంకా మనం వెల్లుల్లి ఇవన్నీ వేసాం కదా! ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. జలుబు చేసినప్పుడైతే ఈ కారపొడి అద్దిరిపోతుందండి. ఇందులో ఫుల్గా నేనైతే కారపొడి వేసేసాను. ఆ తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసేసాను. పేరిన నెయ్యి అయితే బాగుంటుందండి ఇందులోకి. ఎందుకంటే మనం వేడి అన్నం తీసుకున్నాం కాబట్టి ఈ వేడి అన్నంలో ఇలా పేరిన నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, అది వేడిగా ఉంటుంది కాబట్టి అన్నం నెయ్యి అనేది త్వరగా కరిగిపోతుంది. ఇలా కారపొడి వేసుకుని జలుబు చేసినప్పుడు ఒక్కసారి తిన్నారంటే జలుబు మొత్తం ఎగిరిపోతుందండి. మరి మీకు జలుబు చేసిందా? అయితే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. నేను చెప్పింది నిజమే అంటారు మీరు. ఇలా నల్ల కారాన్ని దట్టించి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఇలా బాగా కలుపుకుని ముద్దలుగా చేసుకుని తింటే ఉంటుంది. ఆహా, స్వర్గం కనిపిస్తుందండి. మరి చూసారు కదా, నేనైతే ఇంకొంచెం కారపొడి అయితే వేస్తున్నాను. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. చక్కగా ఉప్పు అలాగే కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయండి. ఏది ఎక్కువ తక్కువ ఏమీ అవ్వలేదు. చాలా అంటే చాలా బాగుంది. ఇదిగోండి మరి గుమగుమలాడే నల్ల కారంతో మీకు ఒక ముద్ద. చూసారు కదా, ఇప్పుడైతే నా స్టైల్లో ఈ విధంగా నేనైతే ఇలా తింటానండి. చూడండి, నల్లకారం ఫుల్గా అయితే వేసాను. అలాగే ఇలా ముద్దలుగా చుట్టుకుని వేడి వేడి అన్నం తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్ అయితే చూసి చెప్తాను. అద్దిరిపోయిందండి. ఇక ఒక్క ముద్దతో ఆగదు. చాలా అంటే చాలా బాగుంది. మరి మీకు కూడా నోరూరుతుంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ నల్ల కారాన్ని తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. ఇంకా మీరు ఇందులో ఏమేమి వేస్తారో కూడా నాకు కమెంట్ సెక్షన్లో, అంటే మీరు ఏ విధంగా తయారు చేస్తారనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి.